హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఎస్, ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2020 ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్ రీజనింగ్ ఎబిలిటీ. ఈరోజు 16th అక్టోబర్. సో దిస్ ఈస్ ద సెకండ్ సెట్ ఐ ఆమ్ సాల్వింగ్. ప్రతి సెట్లోనూ 2 పజిల్ రిలేటెడ్, either సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆర్ పజిల్, ఈ కాన్సెప్ట్ నుంచి 2 సెట్స్ అనేవి సాల్వ్ చేస్తాను. 1 మిస్లీనియస్ సెట్ అనేది సాల్వ్ చేస్తాను. ఓకేనా? నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో హియర్ ఆర్ ద క్వశ్చన్స్. ఫస్ట్ సెట్ ఆఫ్ పజిల్, 9 ఫ్లోర్స్, నాట్ నెసరీలీ ఇన్ ద ఆర్డర్. ఫస్ట్ ఫ్లోర్ 1, 2 and so on, top most 9. Okay, so R does not live above P's floor. So R పైన ప్లేస్ చేయలేము అంటే P కంటే బిలోలో R ఉండాలి. ఎంత బిలోలో తెలియదు. P కనుక 9th ఉంటే R 8 నుంచి 1 లోపు ఎలా ఏ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు. అలా కాకుండా P 5th ఫ్లోర్లో ఉంటే 5th ఫ్లోర్ నుంచి 4, 3, 2, 1 4 పాసిబిలిటీ కేసెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్, n lives on odd numbered floor. n అనే పర్సన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్, j and l lives on adjacent floors of each other. ఓకే, j and l are neighbors. Next, L lives on adjacent floor of neither E or C. L is not the neighbor of adjacent. L is not the neighbor of E or C. Next, more than one manager lives between G and A. G and A greater than one person మిడిల్లో ఉండాలి. హూ లివ్స్ బిలో ఎన్? ఏ లివ్స్ బిలో ఎన్. ఓకే, నెక్స్ట్, పి లివ్స్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 floors బిలో ఈ. ఈకి బిలోలో 2 floors గ్యాప్తో పి అనే పర్సన్ ఉండాలి. అండ్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 1 floor అబౌవ్ సి. అండ్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ అబౌవ్ 1 floor అబౌవ్ సి. C does not live on the lower most floor. అంటే C అనే పర్సన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండకూడదు. ఓకే, నెక్స్ట్, there are 2 managers live between R and N. R and N మిడిల్లో 2 managers ఉండాలి. R and N 2 persons. నెక్స్ట్, who does not live on topmost floor? N is not on the topmost floor అంటే 9th floor. ఓకే, ఇక్కడ వరకు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పాయింట్స్ వైజ్గా రాసేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ గ్యాప్ పి 1 గ్యాప్ సి. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి కనుక ప్లేస్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్, సో ఇలా కాకుండా ఫ్లోర్స్ రాసేసుకొని ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and then 1. ఓకే, ఎస్, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏది ఇవ్వలేదు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరన్నా ఒక పర్సన్ ఎగ్జాక్ట్గా ఒక ఫ్లోర్లో ఉన్నారు, లేకపోతే ఈ పర్సన్కి ఈ పర్సన్ అబోవ్లో ఉన్నారు, బిలోలో ఉన్నారు. సో ఇలాంటివి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకని నేను ఈని 9th ఫ్లోర్లో ప్లేస్ చేసి 2 గ్యాప్ పి, నెక్స్ట్ సింగిల్ గ్యాప్ సి. థర్డ్ కేస్, సెకండ్ కేస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్, ఈ గ్యాప్ సి, నెక్స్ట్ పి. ఓకే, సో ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పీని ప్లేస్ చేయలేం. నెక్స్ట్, పీ కంటే బిలోలో ఆర్ ఉండాలి. ఆర్కి అబౌవ్లో ఆర్ అండ్ ఎన్ 2 persons 1, 2 ఎన్
n is on 6th floor, so ప్లేస్ చేయలేం. n షుడ్ బి ఇన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్, సో ఆర్ని ఇలా ప్లేస్ చేస్తే రావట్లేదు. నెక్స్ట్ 1 2 పొజిషన్ లేదు, సో డైరెక్ట్ మనం ఈ కేస్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ పీకి బిలోలో ఆర్ ఉండాలి. ఓకే, ఆర్ 1 1 2 n, n ఈజ్ నాట్ ఆన్ ద 9th ఫ్లోర్. ఓకే, n ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ 1 2 n ఇక్కడ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పీకి బిలోలో ఆర్ ఉండాలి, ఎన్కి బిలోలో ఏ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఎన్కి బిలోలో ఏ ఉండాలి, సో ఈ కేసు ఎలిమినేట్ 1 2 n. నెక్స్ట్ పీకి బిలోలో ఆర్ని, ఆర్ గనక ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉంటే, ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉంటే కనుక ఎన్కి పొజిషన్ రావట్లేదు. ఓకే, ఈవెన్ నెంబర్డ్ పొజిషన్ 1 2 n. ఓకే, ఆర్ గనక ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉంటే, ఆర్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉంటే మిడిల్లో ఎన్కి ఆర్కి 2 గ్యాప్ ఉండాలి. సో 2 గ్యాప్ ఉంటే కనుక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అయిపోతుంది 2 గ్యాప్తో. ఆర్ గనక ఆడ్ పొజిషన్లో ఉంటే 2 గ్యాప్తో ఎన్ అనేది మళ్ళీ ఈవెన్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, కానీ ఎన్ అనే పర్సన్ ఆడ్ ఫ్లోర్లో ఉండాలి. సో అందుకని మనం ఆర్ని ఈవెన్ పొజిషన్లో మాత్రమే ఫిక్స్ చేయగలం. ఓకే, ఎస్, సో దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ ఎన్ కంటే బిలోలో ఏ ఉండాలి. ఓకే, ఎస్, సి ఈజ్ నాట్ ఎట్ ద గ్రౌండ్ ఫ్లోర్. జే అండ్ ఎల్ అడ్జసెంట్ పొజిషన్స్. అడ్జసెంట్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో ఈ రెండు మాత్రమే అడ్జసెంట్ పొజిషన్స్, అలాగే ఈ రెండు మాత్రమే అడ్జసెంట్ పొజిషన్స్. L is not neighboring E or C, so J and L. Last two positions G and A, only one person gap మాత్రమే ఉంది. చూడండి, ఈ కేసు నుంచి అబ్జర్వ్ చేస్తే, ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 1 ఉండాలి. G and A గ్రేటర్ దాన్ 1 అనే పర్సన్ కనిపించట్లేదు, సో దిస్ కేస్ ఈజ్ ఎలిమినేటెడ్. G and A 2 పర్సన్స్ ఉంటున్నారు. n కంటే బిలోలో ఏ ఉండాలి, n కంటే బిలోలో ఏ ఉండాలి. 2 పర్సన్స్ గ్యాప్ ఉంది, సో దిస్ ఈస్ ద ఫైనల్ కేస్. ఓకేనా ఫ్రెండ్స్, GN A PRC JEL. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి మీ ఓన్గా ట్రై చేయండి. ఆల్రెడీ పజిల్ సాల్వ్ చేశాను కాబట్టి క్వశ్చన్స్ ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ 10 persons have marriage anniversary in 5 different months. ఓకే, 5 different months ఇచ్చారు. అలాగే their marriage anniversary have on 2 different dates. ఓకే, 15th అండ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి టేబుల్ లాగా రిప్రజెంట్ చేద్దాం. ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ and then December. Okay, yes. ప్రతి మంత్లో మళ్ళీ 2 different dates. ప్రతి మంత్లో మళ్ళీ 2 different dates. ఆ డేట్స్ ఏమింటవి, 15th and 18th. 15th and 18th. 15th 18. ఓకే, ఎస్, ప్రతి మంత్లోనూ 15th and 18th. నెక్స్ట్ ఏప్రిల్ నెంబర్ ఆఫ్ డేస్ 30, జూన్ 30, ఆగస్ట్ 31, అక్టోబర్ 31, డిసెంబర్ 31. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇలా ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ ఓన్లీ 2 persons మ్యారేజ్ బిఫోర్ ఎఫ్స్ మ్యారేజ్. ఎఫ్ మ్యారేజ్ కంటే ముందు 2 persons ఉన్నారు. ఓకే, 2 persons యావరేజ్ బిట్వీన్ యానివర్సరీ బిట్వీన్ ద యానివర్సరీ ఆఫ్ ఎఫ్ అండ్ హెచ్. పైకి హెచ్కి ప్లేస్ లేదు, సో హెచ్ ఇలా మాత్రమే ప్లేస్ చేస్తున్నాం. ఈ అండ్ జెడ్ హ్యావ్ ఇన్ అక్టోబర్, సో ఈ అండ్ జెడ్ అక్టోబర్ 1 కేస్. నెక్స్ట్ సెకండ్ కేస్ ఎఫ్ H Z E. Next, only one person
between the anniversary of E and V. పైకి పొజిషన్ లేదు. నెక్స్ట్ V ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు, Vని ఇలా అయినా ప్లేస్ చేయొచ్చు. E and V, one position. V's anniversary is not on the same month as of H. సో H ఉన్న పొజిషన్లో రాకూడదు V. సో Vని మనం ఇలా మాత్రమే ప్లేస్ చేయగలం. There are same number of anniversaries between Z and G. జెడ్కి జీకి ఎంతమంది అయితే ఉన్నారో మిడిల్లో యానివర్సరీస్ యాజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డబ్ల్యూస్ మ్యారేజ్. ఎఫ్ అండ్ డబ్ల్యూ సేమ్ పర్సన్స్. డబ్ల్యూ మ్యారేజ్, డబ్ల్యూ 31 days. ఓకే, నెక్స్ట్ దెర్ ఈజ్ నో వన్స్ యానివర్సరీ బిట్వీన్ ఎక్స్ అండ్ కే. ఎక్స్ అండ్ కే ఇమీడియట్ పొజిషన్స్లోనే రావాలి. Whose anniversary is exactly between E and Y. E, K, Y. ఇలా మాత్రమే రావాలి. or else Y, K, E. Y, K, E. ఇక్కడ 1 person ఉంటే ఇక్కడ 1 person, 2 persons ఉంటే ఇక్కడ 2 persons మాత్రమే రావాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, X anniversary is not on same month. X, K same month అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ E and Y మిడిల్లో 3 persons కనుక 1, 2, 3 లేదు 4, 5. సో Yని ఇలా రాసుకుంటే కనుక K అండ్ దెన్ X ఇలా ప్లేస్ చేయొచ్చు. ఓకే, K and X. E, K, Y. Y 2 persons gap, K. Next 2 persons gap, 2 persons gap, E. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 1, 2 Y and Z, Y and E మిడిల్లో 5 persons గ్యాప్ ఇద్దాం. ఓకే, 5 persons గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ K అండ్ దెన్ X. K అండ్ దెన్ X. Z అండ్ Gకి ఎంతమంది అయితే ఉన్నారో F అండ్ W. Z అండ్ G కింద G రాస్తే కనుక W రాయడానికి ప్లేస్ ఓన్లీ ఇమీడియట్ పొజిషన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ పైన రాస్తే కనుక Gని 1, 2, 3, 4, 5. Z అండ్ G 5. నెక్స్ట్ F 1, 2, 3, 4, 5. Gకి పొజిషన్ లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద కేస్. నెక్స్ట్ Z అండ్ G 1 person, F and W. ఓకే, W should be on 31 days. సో మనం ఇలా ప్లేస్ చేయలేం. నెక్స్ట్ G అండ్ W. ఓకే, ఎస్, 31 డేస్లో ప్లేస్ అయ్యారు. అలాగే Z అండ్ Gకి 1, 2, 3, 4, 5. 5 persons గ్యాప్. ఓకే, నెక్స్ట్ F and W 1, 2, 3, 4, 5. 5 persons gap. So this is the final case. అన్ని కండిషన్స్ సెట్ అయినాయి. G, Y, F, X, K, H, Z, E, W, V. This is the final solution for this puzzle. Yes. So questions అనేవి మీ ఓన్గా ట్రై చేయండి. ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్. ఎల్కి గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? ఉంది. వైకి లెస్ దాన్ సింబల్ ఉందా? వైకి అసలు లెస్ దాన్ సింబలే లేదు. వై ఓన్లీ 1 time మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎక్స్ అండ్ ఎన్. ఎక్స్ అండ్ ఎన్. ఎక్స్ ఇక్కడ ఉంది, ఎన్. ఓకే, టైపింగ్ మిస్టేక్. ఎన్ అనే పొజిషన్ ఎక్కడ కనిపించలేదు. ఓకే, సారీ. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Q less than G. G greater than or equal to F. F greater than E.
ఈ లెస్ దాన్ ఏ లెస్ నెక్స్ట్ ఎక్కడ వరకు జీ వరకు వెళ్ళాలి. సో జీ అండ్ క్యూ అండ్ ఏ ఈజ్ ద బ్రిడ్జింగ్ పాయింట్. సో మనకి ఏ దగ్గర 2 డిఫరెంట్ కేసెస్ వచ్చేస్తున్నాయి, మిగిలిన బ్రిడ్జింగ్ పాయింట్ ఏం లేదు. సో దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్. రివర్స్ పొజిషన్స్ వచ్చేసాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ కండిషన్ హెచ్ అండ్ పి. హెచ్ అండ్ పి బ్రిడ్జింగ్ పాయింట్స్ జి ఈ ఏ పి. సో ఈ దగ్గర ఆల్రెడీ ఇందాక ఏదైతే కండిషన్ ఉందో సేమ్ అదే కండిషన్, రివర్స్ సింబల్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఒకసారి లెస్ దెన్ ఒకసారి గ్రేటర్ దెన్. ఓకే, నెక్స్ట్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. డి ఈజ్ ఈక్వల్ టు సి. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ట్రూ. ఓన్లీ 3 follows. Next, C greater than F. C greater than or equal to A greater than B greater than F. So this is follows. Next, A greater than E. A greater than B greater than F greater than or equal to D greater than E greater than, yes, E వరకే కదా మనం వెళ్ళాల్సింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాలోస్. హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ లెస్ దాన్ ఈ. నెక్స్ట్ ఈ లెస్ దాన్ డి less than or equal to B. This is also follows. All conclusions follows. Next, J less than N. Yes, so J less than or equal to K is equal to L less than M less than or equal to N. Okay, so follows మధ్యలో ఒక లెస్ దాన్ అనే సింబల్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ పి దగ్గర నుంచి వెళ్ళాలి. పికి గ్రేటర్ దాన్ సింబల్ ఓతో ఉంది. ఓ ఈజ్ ఈక్వల్ టు ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం గ్రేటర్ దాన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కే. గ్రేటర్ దాన్ అనే సింబల్ ఫాలో అయింది. సో దిస్ ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు O and O is equal to N. So this is not follows, only 1 and 2 follows. Both 1 and 2 follows. Next, N less than అనే సింబల్ ఉందా? అసలు ఫస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. T కి గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? ఉంది. నెక్స్ట్ బ్రిడ్జింగ్ పాయింట్ N less than or equal to M less than or equal M is equal to T. M is equal to T less than or equal to, so this is not following. Next, R greater than M is equal to T greater than U. R greater than U follows. Next, V less than or equal to U less than T is equal to M. Less than follows, only one time less than వచ్చింది కాబట్టి less than follows. Only 2 and 3 follows. Both 2 and 3 follows. Yes, so this is the final question. Okay na friends, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.